ఎంతగానో గాయపరుస్తారండి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు ఏమి చేసినా డు నాట్ లూజ్ యువర్ ఇంటెగ్రిటీ. ఆమెన్. డు నాట్ లూజ్ యువర్ ఇంటెగ్రిటీ. వారు చేస్తున్నట్టు మనం చేయని అక్కర్లేదు, వారు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించిన అక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము. యుద్ధము ఎవరిదండి? యుద్ధము ఎవరిది? గట్టిగా చెప్పండి. యుద్ధము యెహోవాదే. I do not have to fight. I will still be kind. I will still be loving. I will still show mercy. Amen. ఈ లోకపు మాయలు, ఈ లోకపు మనుషులు వీటన్నిటిని చూసినప్పుడు భయపడుతున్నారేమో, దిగులు చెందుతున్నారేమో, భీతి కలుగుతుందేమో, లేకపోతే అసలు విసిగిపోయారేమో. కానీ దేవుడు అంటున్నాడు, భయము చెందకు, భయము చెందకు, భయము చెందకు, నేను నీతోటి ఉన్నా. మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, నా హృదయం దేవుని అందు సరిగ్గా ఉందా? దట్ ఈస్ ఇంపార్టెంట్. am I in right standing with God? దేవుని అందు నేను సరిగ్గున్నానా? అది పరీక్షించుకున్నంత వరకు మనకే భయం లేదు. దేవుని ముందు సరి లేకుండా మీరు పోరాడండి, నిశ్చయంగా ఓటమి చూస్తారు.